ఇది నా కాళ్ళు పట్టేలా చెయ్యాలి. కానీ ఇప్పుడు కాదు, ముందు దీని అత్తకి బుద్ధి చెప్పాలి. ఇదేంటి, నేను ఇక్కడ డ్రింక్స్ సప్లై చేయడం ఏంటి? పార్టీ ఎంజాయ్ చేద్దామని నేనొస్తే నాకీ పనులన్నేంటి? వీళ్ళేంటి విచిత్రంగా ఉన్నారు? పని వాళ్ళ మీద నమ్మకం లేదేమో. పనోళ్ళని ఫంక్షన్కి రావద్దన్నారంట. అదేంటి, పని వాళ్ళని రావద్దనడం ఏంటి? కొత్తగా వచ్చారు కదా, పని వాళ్ళ మీద నమ్మకం లేదేమో, అందుకే వద్దని ఉంటారు. మరెలా? డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. అదిగో ఆదిత్య భార్యని పనిలోకి దించారు కదా. మాతో చేద్దామని పని వాళ్ళని వద్దని ఉంటుందా? అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఇదిగో అమ్మాయి, వాళ్ళకు కూడా సర్వ్ చేయి. ఏంటిది, మరీ ఓవర్ చేస్తుంది. పని వాళ్ళని వద్దని చెప్పి కావాలనే మాతో పనులు చేయిస్తుందా? పని వాళ్ళని చేసి వాడుకుంటుందా? అసలు మేము డిపార్ట్మెంట్ వాళ్ళలో కనిపిస్తున్నామా, సర్వీస్లో కనిపిస్తున్నామా? ఇదిగో నిన్నే, నా ఫ్రెండ్స్ కూడా ఇవ్వు. లేడీస్ అండ్ జెంట్మెన్, పిలవగానే వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేను కొత్తగా వచ్చిన కమిషనర్ అని కానీ, పరిచయం లేదని కానీ ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా డిపార్ట్మెంట్లో అందరూ రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే మన డిపార్ట్మెంట్ అన్ని యాక్టివిటీస్లో కూడా మనందరం కలిసికట్టుగా ఒకరి మాటల్ని ఒకరు గౌరవించుకుంటూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేయాలని, మన టీం గుడ్ టీం అని పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు నేను కోరుకుంటున్నాను. నేను మీకు ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. సో మనందరం ఒకే కుటుంబంలో బ్రదర్స్ సిస్టర్స్ లాగా కలిసి మంచి పేరు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ. నేను మీ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అందరికీ చెప్తున్నాను. అందరూ రండి, కలిసి భోంచేద్దాం ప్లీజ్. ఆదిత్య, నేను అడగడం మర్చిపోయాను, తన పేరు? తులసి మేడం. ఓ, నైస్ నేమ్. తులసి, అందరూ భోజనానికి వెళ్తున్నారు. కొంచెం నువ్వు దగ్గరుండి ఎవరికేమేం కావాలో అన్నీ వడ్డించు. సరే మేడం. ఏంటిది, తను మనల్ని పని మనుషులా చూస్తుందేంటి? మనకు అవసరమారా? తను చూడటం, పని పురమాయించడం, అందరికీ మనల్ని సర్వ్ చేయమనడం. అంటే ఇక్కడ సర్వర్స్ మనమే, క్యాటరింగ్ వాళ్ళం మనమే, వడ్డించే వాళ్ళం కూడా మనమేనా? మనకిదేం గతిరా? పదం. మనం సడన్ గా ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే వాళ్ళు హట్ అవుతారు. తులసి, కాసేపు వెయిట్ చేసి వెళ్దాం. నువ్వు వినవురా, వినో. అసలు కొత్తగా నీకు ఇదేం భయం పట్టుకుంది? నేను వెళ్తున్నాను. ఆదిత్య, ఏంటి మీ ఆవిడ వెళ్ళిపోతుంది? తను మేడం, తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందేమో. తను వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు మాత్రం ఎలా ఉండగలుగుతావు? నువ్వు కూడా వెళ్ళు. మీరేం చూడకపోతే ఫంక్షన్ ఏం ఆగిపోదు కదా. భర్త కదా, తను అలిగి వెళ్ళిన తర్వాత
నువ్వు ఇక్కడే ఉండిపోతే అనవసరంగా ఫీల్ అవుతుంది. నువ్వు కూడా వెళ్ళు. నేనేం ఫీల్ అవ్వను. వెళ్ళు. అలాగే మేడం. అదేంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? వచ్చినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నారు. కనీసం భోజనమైనా చేసి వెళ్ళండి అని అనవే. వాళ్ళుంటే అనాల్సొస్తుందనే నేను కావాలనే పంపించేశాను. అదేంటి నువ్వు కావాలనే పంపించావా? చూడమ్మా, అన్ని విషయాలు వివరాలు నువ్వు అడక్కు. కొన్నలా జరుగుతూ ఉంటాయి అంతే. అమ్మా తులసి, ఫంక్షన్ ఎలా జరిగిందమ్మా? ఫంక్షన్కి ఆఫీసర్లు అందరూ వచ్చారా? ఆ జయరాం చాలా మంచివాడమ్మా. అందరితో కలుపుకోలుగా ఉండే మంచి. అందరినీ బాగా రిసీవ్ చేసుకుంటాడు. నేను సర్వీస్లో లేను కానీ ఉంటే నేను ఫంక్షన్కి వచ్చేవాడిని. ఇంతకీ ఫంక్షన్ గ్రాండ్గా జరిగిందా? ఆ ప్రశ్న మీ అబ్బాయిని అడగండి. ఆ గ్రాండ్నెస్ ని నేను వర్ణించలేను మామయ్య. మీరన్నట్టు కమిషనర్ జయరాం గారు చాలా మంచి మనిషే. ఆయన కంటే వాళ్ళ ఆవిడ ఇంకా మంచిది. వచ్చిన వాళ్ళని ఎటువంటి తేడా చూపించకుండా రిసీవ్ చేసుకుంది. అక్కడ జరిగిన పార్టీని మొత్తం మీకు కళ్ళకు కట్టినట్టుగా మీ అబ్బాయి చెప్తాడు. అదేంటమ్మా అలా అంటావు? పార్టీకి నువ్వు కూడా వెళ్ళావు కదా. నేను నిన్నడిగితే నువ్వు వాణ్ణి అడగమంటావేంటి? ఏమోలేండి, ఆ పార్టీ వాతావరణం, అక్కడ జరిగిన వింతలు విడ్డూరాలు నా నోటుతో కంటే ఆదిత్య నోటుతో చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు, మీ డిపార్ట్మెంట్ మనుషులు, మీ డిపార్ట్మెంట్ గౌరవ మర్యాదలు నాకు తెలియవు కదా. నన్ను అడిగితే బాగానే జరిగింది అని చెప్తాను. అదే ఆదిత్యని అడిగితే డీటెయిల్డ్గా సీన్ టు సీన్ వర్ణించి చెప్తాడేమో. వినండి. ఏంటి ఫంక్షన్ ఎలా జరిగింది అంటే అంత చిరుబుర్లాడుతున్నావు? చెరువు లేదు, బుర్రు లేదు. ఏంటి ఆదిత్య, తులసికి ఏమైంది? పార్టీ ఎలా జరిగిందని అడిగితే నిన్నడగమంటుందేంటి? ఇంతకీ పార్టీ ఎలా జరిగిందిరా? బాగానే జరిగింది నాన్న. ఫంక్షన్కి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అటెండ్ అయ్యారా? ఆ, అందరూ అటెండ్ అయ్యారు నాన్న. అదేంటమ్మా, ఫంక్షన్కి వెళ్ళి వచ్చిందానివి మళ్ళీ తింటున్నావేంటి? అక్కడ తినరాలేదా? అక్కడ పెట్టినవి వేర్లే మామయ్య, అక్కడ పెట్టినవి తినలేకపోయాను. కడుపులో తిప్పినట్టయింది, వాంతి వచ్చేసినట్టయింది. అందుకే అక్కడ నేను తినకుండా వచ్చేసాను. మన ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా ఆ తృప్తే వేరు కదా మామయ్య. ఏంటి తులసిలా మాట్లాడుతోంది? ఏంటి పార్టీలో నువ్వు తినకూడనివి ఏమైనా పెట్టారా? లేకపోతే పావులు కప్పలేమైనా పెట్టారా? తినకూడనివి పెట్టారు, తినలేనివి పెట్టారు అని నేను అనడం లేదు. అక్కడ ఆఫీసర్స్ అందరూ కలిశారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నాలాంటి దాన్ని ఎవరైనా తినమంటే కదా నేను తినడానికి. అయినా నేను అన్నం కోసం వెళ్ళలేదు. ఎక్కడికైనా వెళ్తే ఆదరింపు ఉంటే బాగుంటుంది. అందుకే ఎక్కడికైనా పరిచయాలు లేని చోటుకి వెళ్ళకూడదు అంటారు. గౌరవం లేని చోట ఉండకూడదు అంటారు. ఎగబడితే లేకి వాళ్ళు అంటారు. తిండి తినక ఎన్ని రోజులైందో అంటారు. అందుకనే నేను తినలేదు. ఏంటి తులసి, ఎందుకలా మాట్లాడతావు? నువ్వు మాట్లాడు ఆదిత్య. రేయ్, కొంతమందితో ఫంక్షన్లకి పార్టీలకు వెళ్తే మామూలుగా ఇచ్చే గౌరవం ఇవ్వరా? ఆదిత్య, అసలేమైందిరా?
ఏం అవ్వలేదు నాన్న. మరెందుకు ఇంటికి వచ్చి అన్నం తింటుంది? ఆ, అక్కడ వంటలు సహించలేదేమో నాన్న, అందుకే ఇక్కడికి వచ్చి తింటుంది. మరి నీకు సహించాయా అక్కడి వంటలు? నువ్వు తిన్నావా? ఆ, నేను తిన్నానమ్మా, తిన్నాను. అక్కడేదో జరిగి ఉంటుంది, అందుకే తులసిలా మాట్లాడుతోంది. పార్టీలో తినకుండా వచ్చి ఇక్కడ తింటుందంటే అక్కడ హర్ట్ అయ్యే విషయం ఏదో జరిగి ఉంటుంది. దీనికక్కడ ఏదో గడ్డి బాగానే పెట్టుంటారు. తిండి పెట్టకుండా ముఖం వాచేటట్టు బుద్ధి చెప్పి పంపించినట్టున్నారు. అందుకే అంత రుసరుసలాడుతోంది. ఈ లక్ష్మి ఎక్కడ చచ్చిందో ఏం చేస్తుందో. అర్జెంటుగా అక్కడ జరిగింది చెప్పకపోతే కడుపు ఉబ్బి చచ్చిపోయేలా ఉన్నాను. ఇది చాలా సీరియస్గా ఉంది. ఎలాగో అలాగా ముందు దీన్ని కూల్ చేయాలి. తులసి, ఏంటి ఏంటి? దడుచుకున్నాను కదే. ఎందుకే అంత సీరియస్? సీరియస్ కాకపోతే జరిగింది ఏమైనా సింపుల్ విషయమా? ఈజీగా తీసుకోవడానికి. వదిలేయమన్నాను కదే. చూడు, నా వల్ల కాదు. అంత తేలిక వదిలే విషయం అంతకన్నా కాదు. అది కాదే. చూడు ఆదిత్య, నన్నేదో కన్విన్స్ చేసే ప్రయత్నం మాత్రం చెయ్యకు. నువ్వు ఎంత వాళ్ళని సమర్థించినా నా మనసు అంగీకరించదు. నువ్వు నాకు సర్ది చెప్పడం కాదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎందుకు పిలిపించినట్టు? కావాలనే పని వాళ్ళని మాన్పించి మనకి పనులు చెప్పి అవమానించడానికా? అలా ఎందుకు అనుకుంటావే? ఏంటి ఆదిత్య నువ్వు? జరిగిందంతా చూసాక మనోళ్ళు అనుకునే ఛాన్సే లేదు. ఓన్లీ రివెంజ్ అంతే. అందుకే ఆవిడ మనల్ని పిలిపించి పనులు అంటగట్టింది. పిచ్చోళ్ళ నువ్వు బుర్ర ఆడించావు. నాకు మాత్రం అరికాలు మంట నెత్తికెక్కింది. నువ్వున్నావని గుర్తుకొచ్చి తగ్గి ఆగాను కానీ లేకపోతేనా ఆవిడ ఒంటి మీద వాతలు తేలేవి. నన్ను చూస్తేనే చలి జ్వరం వచ్చేలా తగిన శాస్తి చేసేదాన్ని. దీని కోపం చూస్తుంటే ఆవిడ మీద ఎప్పుడో ఒకప్పుడు విరుచుకుపడేలా ఉంది. ఆవిడేమో ఆ పాపాబాబుల విషయం తులసితో అనేలా ఉంది. అదే జరిగితే నా బతుకు సర్వనాశనం అయిపోతుంది. తులసికి సర్ది చెప్పడం, ఓదార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఇలానో ఏమో ఆవిడ తన దగ్గరున్న సీక్రెట్ అడ్డం పెట్టుకుని నన్ను ఆట ఆడుకునేలా ఉంది. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో భగవంతుడా. అది కాదు తులసి, కాస్త కూల్గా నా మాట విను. ఏంట్రా అసలేంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్లో సీనియర్స్, సుపీరియర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. కొంచెం అర్థం చేసుకో. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఎదురు తిరిగితే శంకర్గిరి మాన్యాలే. చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ దీన్నేం ఇష్యూ చేయకు, వదిలే ప్లీజ్. ఐ ఆమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసి ఒకసారి. ఐ ఆమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసి ఒకసారి. ఇదిగో సర్లే, ఈసారికి వదిలేస్తున్నాను. కానీ రిపీట్ అయిందనుకో ఆవిడ బ్యాండు బజాయించేస్తాను అంతే. అయ్యో, దీనికి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రుంటే చాలు. లోకం ఏమైపోయినా పట్టించుకోదు. ఓసే లక్ష్మి, నిద్ర లేవే. ఏంటి నానమ్మ అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడు నువ్వు నిద్ర లేవకపోతే నీ జీవితం మొత్తానికే తెల్లారిపోతుంది. లెగవ్వే నిద్ర మొహంతా లెగు. అబ్బా ఏంటి నానమ్మ, మంచి నిద్రలో ఉంటే వచ్చి చెడగొడుతున్నావు.
అనుకున్నావు. అయినా ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని అలా అరుస్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావు. ఏంటది నాన్నమ్మ? ఆ తులసి ఆదిత్య కొత్త కమిషనర్ ఇచ్చే పార్టీకి వెళ్ళారు కదా. వెళ్తే నేను వాళ్ళ వెనకాలే వెళ్ళి ఆ తులసితో తిట్లు తినమంటావా? అది కాదే, ఇందాక మీ డిపార్ట్మెంట్ గౌరవ మర్యాదలు నాకు తెలియవు కదా. అక్కడ ఆఫీసర్స్ అందరూ కలిశారు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. నాలాంటి దాన్ని ఎవరైనా తినమంటే కదా నేను తినడానికి. ఇందాక జరిగింది చూస్తే అక్కడ ఫంక్షన్లో ఏదో పెద్ద గొడవే జరిగినట్టుంది. తులసిని ఎవరు ఏమడిగినా కస్సు బుస్సుమంటూ తిక్క తిక్క సమాధానం చెప్తుంది. అబ్బా. నానమ్మ, నిద్ర చెడగొట్టావు గాని ఓ మంచి మాట చెప్పావు. నువ్వు చెప్పింది వింటుంటే ఇది నిజంగానే ఆ ఫంక్షన్ లో ఎవరితోనో గొడవ పెట్టుకున్నట్టుంది. దీని ఓవర్ యాక్షన్ కి నాలాంటిది ఎవరితో ఒకటి దీన్ని చెంప పగలగొట్టుంటుంది. ఈ రోజు పార్టీకి వెళ్ళిన వాళ్ళలో సగానికి సగం మంది అత్తయ్యకి పరిచయం ఉన్నవాళ్లే. అక్కడ దీని గొడవ చూసుంటారు. రేపొద్దున్నే వచ్చి దీని మీద కంప్లైంట్ చేస్తారు. దాంతో అత్తయ్య ఒప్పందం ప్రకారం దాని మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇంట్లో నుంచి పంపించేస్తానంది. దాంతో కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే అత్తయ్య దాన్ని మెడ పట్టుకొని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత నాకు ఇంట్లో ఎవ్వరూ అడ్డుండరు. నేను నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ఎందుకేనే నిన్ను తెంగరది వెర్రిది అనేది? ఏంటి నానమ్మా, ఏంటంట? నేను కరెక్ట్ గానే చెప్పాను కదా. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు మంచి రోజులు వచ్చినట్టు కాదే. ముందు వాడి గొళ్ళు వదిలించుకో. వాడికి విడాకులు పంపిస్తానన్నావు కదా, అదేదో త్వరగా చెయ్యి. ఆ దాక్షాయిని నీతో గొడవ పెట్టుకుని ఎలాగో నిన్ను వద్దనుకుంటుంది. ఇదే టైంలో ఆ విడాకులు పంపిస్తే రాహుల్ కూడా నువ్వు అన్న మాటకి కోపంతో ఉన్నాడు. కాబట్టి నువ్వు విడాకులు కాగితాలు పంపించిన వెంటనే వాడు సంతకాలు పెట్టేస్తాడు. అప్పుడు మెల్లగా సమయం చూసుకుని ఈ కడుపును కూడా కాస్త తీయించేద్దు గాని. ఇక దాంతో మనకి ఈ ఇంట్లో ఏ అడ్డు ఉండదు. దుర్గా తులసిని ఎలాగో బయటికి పంపించేస్తుంది. ఆదిత్యకి నిన్నిచ్చి పెళ్లి చేస్తుంది. నువ్వు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోవాలనే కల, ఈ ఇంటికొచ్చిన ఆశయం రెండూ నెరవేరతాయి. ఇక నీకెందుకో మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది. ఆలస్యం చేయకుండా త్వరగా విడాకుల సంగతి ఏంటో చూడు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే రేపొద్దున్నే లాయర్ని కలిసి విడాకుల నోటీసు పంపించేస్తాను. ఆ రాహుల్ విడాకుల మీద సంతకం పెట్టిన మరుక్షణమే నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. చూసావా తులసి, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో? ఇంతకాలం ఎగిరెగిరి పడ్డావు కదే, ఇప్పుడేం చేస్తావో చూస్తాను.